ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు హెయిర్ కేర్ సిరీస్ పార్ట్ 4 అనమాట. సో, వెంటనే స్నానం చేసిన తర్వాత హెయిర్ పైన కోంబ్ చేయకూడదు. కోంబ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది. కొంచెం ఇలా పొడిగా ఉన్నప్పుడు మనము దీనికి హెయిర్ సీరమ్ అప్లై చేయాలి. నేనైతే లారియల్ ఎక్స్ట్రార్డినరీ ఆయిల్ అనే సీరమ్‌ని యూజ్ చేస్తున్నాను. కొంతమంది కండిషనర్ యూజ్ చేస్తారు. అది మీ చాయిస్ 100%. బట్ హెయిర్ కేర్‌కు మాత్రం ఇలా సీరమ్ యూజ్ చేయండి. సో, నేనైతే 4-5 డ్రాప్స్ తీసుకుంటున్నాను. నా హెయిర్‌కి అది చాలా సరిపోతుంది. ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే మాత్రం 5-6 డ్రాప్స్ తీసుకోండి. తీసుకున్న ఈ సీరమ్‌ని మనం హ్యాండ్ ఫింగర్స్‌లోకి రబ్ చేయాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా ఫింగర్స్‌లోకి రబ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ హెయిర్ సీరమ్‌ని ఓన్లీ హెయిర్‌కి మాత్రమే అప్లై చేస్తాము. నాట్ ఫర్ స్కాల్ప్ అనమాట. గుర్తుపెట్టుకోండి. స్కాల్ప్‌కి అసలు పెట్టకూడదు. ఎందుకంటే కొంతమందికి హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఇది హెయిర్‌కి మాత్రమే పెట్టాలి. చూడండి ఇది సీరమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కువసేపు ఎవరైతే హెయిర్ లీవ్ చేసుకుంటారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ఇది యూజ్ చేస్తే మంచి కేరింగ్‌గా ఉంటుంది. చూడండి ఇంకా షైన్ వస్తుంది. ఇది పెట్టిన తర్వాత కోంబ్ చేసి చూడండి. ఈవినింగ్ వరకు మీ హెయిర్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.